హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ కలాకండ్. ఈ కలాకండ్ని అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. పాలు విరగొట్టే పని లేకుండా, నిమ్మకాయ వేసే పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ కలాకండ్ తయారీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కలాకండ్ చేయడానికి ఒక మందపాటి లోతైన కడాయిని పెట్టుకొని వేడి చేసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత దీనిలోకి చిక్కగా ఉన్న గేదె పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 400 ml వరకు గేదె పాలని తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలని మరిగించుకోవాలి. ఇవి చిక్కనైన గేదె పాలు కాబట్టి మీగడ కాస్త అడుగు పడుతుంది. అలా అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా కలిపినట్లయితేనే మీగడ అనేది మాడిపోకుండా, కలాకండ్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా మరిగే కొద్దీ ప్యాన్కి చుట్టుపక్కల అట్టు కడుతూ ఉంటుంది. దీన్ని మాడిపోకుండా, అడుగు పట్టకుండా పాలల్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఎప్పటికప్పుడు కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కాస్త దగ్గర పడేంత వరకు కూడా దీన్ని దగ్గరుండి మరిగించుకోవాలి. ఇలా కాస్త ఒక 100 ml వరకు వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఉన్న మీగడని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని బాగా కరిగించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల మీగడతో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కనుక మిక్స్ చేశారంటే పాలు ఇప్పుడు విరిగిపోతాయి. ఇలా కాస్త పాలు పలుకులుగా ఏర్పడిన తర్వాత ఒక 1/2 kg వరకు చక్కెరని తీసుకున్నాను. ఇది కొద్దిగా వేసుకుంటూ కరిగించుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేస్తూ కరిగించుకున్నట్లయితే మన స్వీట్కి ఎంతైతే సరిపడుతుందో అంత టేస్ట్ చేస్తూ వేసుకోవచ్చు. ఈ విధంగా కనుక వేసినట్లయితే మన స్వీట్కి ఎంతైతే సరిపడుతుందో అంత టేస్ట్ చేస్తూ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 400 ml పాలకి ఒక 220 grams వరకు అయితే చక్కెరని వేసుకున్నాను. ఇలా చక్కెరని వేసుకుని బాగా కరిగించుకోవాలి. ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇలా గట్టి పడుతుంది. ఇలా గట్టి పడేటప్పుడు ఇంకాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఇలా బాగా కలుపుకోవాలి. కలపడం లేట్ అయిందంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పడితే రంగు మారుతుంది. కాబట్టి అడుగు పట్టకుండా పాలల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు దీన్ని దగ్గరుండి కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడే టైంలో పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇది ఇంకాస్త లూజ్గా ఉంది కాబట్టి కాస్త చిక్కబడేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ దగ్గరుండి మరిగించుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి అడుగు పట్టకుండా దగ్గరుండి మరిగించుకోవాలి. చుట్టూ కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా కాస్త మరిగిన తర్వాత పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ విధంగా పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిలోకి నేను ఏ యాలకుల పొడి కానీ ఇంకా వేరే ఏ పొడి కానీ యూస్ చేయలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదు. కేవలం పాలు చక్కెరతోనే ఈ కలాకండ్ని రెడీ చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న బౌల్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న పాలని కలాకండ్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లబడిన తర్వాత అయితే ఒకే దగ్గర ఉండిపోతుంది. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేయగానే వేడిగా ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను తీసుకున్న ఈ 400 ml పాలకి ఒక 250 grams కలాకండ్ అయితే చేయగలిగాను. ఈ విధంగా పాలు చక్కెర కలిసి ఒక 250 grams వరకు అయితే కలాకండ్ని రెడీ చేయగలిగాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత సర్కిల్ షేప్లోకి వస్తుంది కదా, ఇలా సర్కిల్ షేప్లో వచ్చిన దాన్ని స్క్వేర్ షేప్లోకి సెట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో సెట్ చేసుకొని కాస్త గట్టి పడేంత వరకు చల్లబరుచుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేయడానికి రావట్లేదు. కాస్త దగ్గర పడిన తర్వాత చల్లబడిన తర్వాత గట్టి పడుతుంది కదా, ఇలా గట్టి పడిన తర్వాత
దీన్ని మనకి కావాల్సిన షేప్లో సైజులో కట్ చేసుకోవాలి. ఇది బాగా చల్లబడిన తర్వాత మాత్రమే మనకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకొని పైన కొద్దిగా కాజు పలుకులు కానీ బాదం పలుకులు కానీ వేసారంటే చాలా కమ్మగా ఉండే కలాకండ్ రెడీ అవుతుంది. ఎలాంటి నిమ్మకాయ వాడకుండా, పాలు విరగొట్టే పని లేకుండా కమ్మగా ఉండే కలాకండ్ని ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.